వెస్టిండీస్లోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఒక పేద కుటుంబం. 5 పిల్లల్లో ఒక్కడైన ఆ కుర్రోడికి క్రికెట్పై ఆశ పుట్టింది. నిజానికి క్రికెట్ ఆడే పరిస్థితి అయితే వాళ్ళ కుటుంబంది కాదు. అయినా కూడా ఆ కుర్రోడు ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటూ ఎదిగాడు. తాను కన్న కలలు అంటే విండీస్ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియాతో టెస్ట్ అరంగేట్రం చేయటమే కాదు, తొలి టెస్టులోనే 5 వికెట్లతో అదరగొట్టేశాడు. ఆ కుర్రోడే షామార్ జోసెఫ్, విండీస్ నయా పేస్ సంచలనం. అయితే మొదటి టెస్ట్ డెబ్యూలోనే ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుపై, అది కూడా ఆతిథ్య ఆస్ట్రేలియాలోని యాడిలైడ్లో మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిపోయాడు. 20 ఓవర్లు వేసిన షామార్ జోసెఫ్ 94 పరుగులిచ్చి డెబ్యూ టెస్టులోనే 5 వికెట్ హాల్ అందుకున్నాడు. కానీ విండీస్కి యాడిలైడ్లో 10 వికెట్లతో ఓటమి తప్పలేదు. తర్వాత సెకండ్ టెస్ట్, అది కూడా ఆసీస్ యొక్క కంచుకోటైన గబ్బాలో గెలవటం కలే. పోటీ ఇచ్చినా చాలు అనే అభిప్రాయం ఫ్యాన్స్లో. అయితే మొదటి ఇన్నింగ్స్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీసిన షామార్ జోసెఫ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకి 207 పరుగుల టార్గెట్ని ఇచ్చారు. చేజింగ్లో ఆస్ట్రేలియా 113 పరుగులు చేసి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి స్ట్రాంగ్ జోన్లోకి వచ్చింది. మరో 101 పరుగులు చేస్తే విజయం తథ్యం. కానీ అలాంటి టైంలో షామార్ జోసెఫ్ మరో 94 పరుగుల వ్యవధిలోనే ఆస్ట్రేలియాకి 7 వికెట్లు కూల్చేశాడు. కేవలం 11.5 ఓవర్లు వేసిన 140 నుండి 145 వేగంతో బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ బౌలింగ్లో వైవిధ్యం కనబరుస్తూ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఇతను ఆడిన 2 టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ 2 గెలిచేశాడు. అయితే ఇతని గురించి ఫుల్ బయో ఒక్క లుక్కేసేద్దాం. గయానాలోని బర్కారా గ్రామానికి చెందిన జోసెఫ్ది పేద కుటుంబం. అతడు నివసించే గ్రామంలో టీవీలు కూడా చాలా తక్కువే. ఎప్పుడైనా పాత క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ వస్తుంటే కన్ను ఆర్పకుండా అలానే చూసేవాడు. వెస్టిండీస్ దిగ్గజ పేసర్లు ఆంబ్రోస్, వాల్ష్ను ఆరాధించేవాడు. ఎప్పుడైనా స్నేహితుల దగ్గర బంతి దొరికితే ఆంబ్రోస్, వాల్ష్ మాదిరిగానే బంతిని పట్టుకొని వదిలేందుకు ప్రయత్నించేవాడు. వీలైనప్పుడల్లా క్రికెట్ టోర్నీలో ఆడుతూ డబ్బులు సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు. కానీ అవి ఏ మూలకి వచ్చేవి కావు. దీంతో కోత మిషన్ దగ్గర పనిచేసేవాడు. ఒకసారి ఓ చెట్టు కొట్టే ప్రయత్నంలో అది ఉన్నట్టుండి కూలింది. కొద్దిలో జోసెఫ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఈ వృత్తి ఎందుకని బాడీగార్డు పని వృత్తిగా ఎంచుకున్నాడు. ఒకవైపు బాడీగార్డుగా పనిచేస్తూనే మరోవైపు క్రికెట్ ఆడాడు. ఎలాంటి శిక్షణ లేకుండా వేగంగా బంతులు వేస్తూ వికెట్లు తీస్తున్న షామార్పై అందరి దృష్టి పడింది. దీంతో 2023 ఫిబ్రవరిలో గయానా ఆర్పీ ఈగల్స్ జట్టు అతడికి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడే అవకాశాన్ని కల్పించింది. ఈగల్స్ తరఫున 3 మ్యాచ్లు ఆడిన షామార్ 9 వికెట్లతో సత్తా చాటాడు. బుల్లెట్ లాంటి బంతులు వేయడంతో పాటు వైవిధ్యమైన బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసే జోసెఫ్కు 2023 కరేబియన్ ప్రీమియర్ లీగ్లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున పాల్గొనే ఛాన్స్ కూడా దక్కింది. ఈ లీగ్లో అతను కంప్లీట్గా ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన అతనికి గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో వెస్టిండీస్ జట్టులో చోటు కల్పించింది. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా నిలిచినాడు. అయితే అతనికి ఆస్ట్రేలియా పర్యటించే వెస్టిండీస్ సీనియర్ జట్టులో కూడా అవకాశం వచ్చింది. ఆడిలైడ్ టెస్ట్ ద్వారా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ పేసర్ తొలి బంతికే స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ తీసి అదిరే అరంగేట్రం చేశాడు. అంతేకాదు మరో 4 వికెట్లు పడగొట్టి తొలి మ్యాచ్లోనే 5 వికెట్లతో ప్రదర్శనతో బలా అనిపించాడు. పేస్కు స్వింగ్ జత చేసి అతడు వేసిన బుల్లెట్ బంతులకు అసిస్ బ్యాటర్ నుంచి సమాధానం కంప్లీట్గా లేదనే చెప్పాలి. స్లో ఆఫ్ కటర్స్, స్లో బౌన్సర్స్తోనూ జోసెఫ్ ఆకట్టుకుంటాడు. అదేగాక ఆస్ట్రేలియా జరిగిన సెకండ్ టెస్టులో అయితే ఇక యార్కర్లతో చెలరేగిపోయాడు. తొలి టెస్టులో కంగారులపై జోసెఫ్ బౌలింగ్ చేసిన తీరుపై చూస్తే ఖచ్చితంగా వెస్టిండీస్కు ఓ పేస్ ఆయుధంగా మారతాడనే సంకేతాలు కనిపించాయి. ఎందుకంటే జోసెఫ్లో ఉంది ఆ తపన అలాంటిది. పేద కుటుంబానికి చెందిన అతడికి ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన పేరు జోసెఫ్కి కొత్తగానే ఉంటుంది. కానీ ఈ స్థితికి రావడానికి తానెంతో కష్టపడ్డాడో అతడికి తెలుసు. సుదీర్ఘ ఫార్మాట్తో ఇష్టపడతాడని చెప్పుకొచ్చాడు. జాతీయ జట్టులో స్థానాన్ని తేలిగా తీసుకోనని చెబుతున్న ఈ కుర్రోడు మున్ముందు ఎలా రాణిస్తాడో చూడాలి. ఆస్ట్రేలియా కంచుకోటైన గబ్బాలో ఆస్ట్రేలియాని ఓడిపించిన షామార్ జోసెఫ్ పెర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.